చెరువుకి వెళ్తుందా నీళ్ళు? ఎంత దూరంలో ఉన్న చెరువు? ఓకే ఓకే, దాని పేరు 100-200 మీటర్ల చెరువు. ఈ రెండు పొలాలు ఎవరైనా అన్నా కింద చూసుకోండి. వాళ్ళు దోమలు ఇబ్బంది లేదు, ఇబ్బంది పట్టేసి కాలం పాటు వీడు వాళ్ళు మూసేశారు కదా. దాన్ని బయట పెడితేనే మనకి అసలు విషయం బయట. ఇక్కడ గండి కొట్టేశారు అన్నమాట. గండి కొట్టేసి ఎస్సీలు వెళ్ళకుండా ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. దగ్గర 1 వీడు ఎస్సీలు ఆ చుట్టూ తిరిగి వెళ్ళేవారు, లేదంటే ఆ వీధిలో చుట్టూ తిరిగి వెళ్ళేవారు. అది సార్ దాసరి చెన్నకేశవులు, ఎంఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. మిత్రులారా, ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామంలో ఉన్నాం. ముంజేరు గ్రామంలో గత 2 సంవత్సరాల నుండి ఒక దుర్మార్గం జరుగుతుంది. గ్రామంలో నుండి వచ్చే మురికంతా శతాబ్దాలుగా గ్రామం పుట్టినప్పటి నుండి ఈ కాలువ దగ్గర నుండి మొదలై ఇలా ముక్కాం రోడ్లో వెళ్ళిపోయి చెరువులో కలవడం ఆనవాయితీగా శతాబ్దాలుగా జరుగుతూ ఉంది. అయితే గత 2 సంవత్సరాల క్రితం ఈ ఈ ఈ యొక్క పొలం మురికి నీరు ఇలా పోకుండా అక్కడ ఉన్నటువంటి పొలాలకు సంబంధించిన వాళ్ళు సర్వేశ్వరరావు గారు, చెన్నయ్య గారు వాళ్ళ పొలాల్లో ఆక్రమించుకునే కాలువని ఆ నీళ్లు పోకుండా ఆపేయడం జరిగింది. సో దాదాపు 4 అడుగులు 5 అడుగులు వాళ్ళ కాలువను ఆక్రమించుకుంటే ఆ కాలువ ఆక్రమణ కనుక ఫ్రీ చేస్తే గ్రామంలో ఉన్న మురికంతా శుభ్రంగా బయటకు వెళ్ళిపోద్ది. ఆ కాలువను శుభ్రం చేయకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో, గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల అభివృద్ధి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఏం పన్నాగం పన్నారు అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఇదే విధంగా మనం నిలబడ్డ కాడ చెరువులాగా ఉండేది మురికి నీళ్ళతో దాన్ని క్లోజ్ చేసి వాళ్ళు అక్కడ ఆక్రమించుకున్నారు. మురికి నీరంతా ఇటే పోయేది. ఈ చివరినటువంటి ఎస్సీ కాలనీకి మురికి నీరంతా పోయేది. ఎస్సీ కాలనీ వాసులు దాదాపు 2 సంవత్సరాల పాటు ఇటు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఊరంతా తిరిగి పొలాల్లో గుండా పోవడం, ఊరంతా తిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డులోకి ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి గ్రామస్తులకి తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు, ప్రభుత్వం మొత్తానికి తెలుసు. ఈవెన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చి పర్యటించడం జరిగింది. కోర్టు వారు కూడా ఏం చెప్పారంటే గ్రామస్తులందరూ కూర్చోబెట్టి గ్రామస్తులు ఒక తీర్మానం చేసుకొని పాత నీళ్లు ఏ విధంగా పోతున్నాయో అదే విధంగా చెరువులోకి పోయే విధంగా ఏర్పాటు చేయమన్నారు. గ్రామం మీద పోకుండా చేయమన్నారు. కోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితేనేమి ఈ కాలువని సరాసరిగా ఎస్సీ కాలనీ మీదకు మళ్లించడం జరిగింది. ఇప్పుడు గ్రామంలో ఉన్న మురికంతా తీసుకెళ్లి ఎస్సీ కాలనీ చివరి వరకు కాలువ కట్టి ఆపేశారు. కనీసం అటైనా సరే ఒక చోటకి తీసుకెళ్లి ఎక్కడ డిస్పోజ్ చేశారా అంటే డిస్పోజ్ చేయలేదు. ఈ మురికంతా ఇప్పుడు ఎస్సీ కాలనీ దగ్గర పేరుకుపోద్ది. వర్షాలు కనుక వస్తే ఈ మురికి నీళ్ళతో ఎస్సీ కాలనీ మునిగిపోవాలి. సరే, ఈ డ్రైన్ కట్టినట్టు అధికారులు ఎవరైనా ఉన్నారో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎస్సీ కాలనీలో నుంచి వచ్చే మురికి నీరు ఈ కాలువలో కలిసే విధంగా కనీసం చిన్న డ్రైన్లు కట్టి ఆ కాలువలో కలిపే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే వీళ్ళ దృష్టిలో ఎస్సీలు అంటే మనుషులు కాదు, వాళ్ళ మీద మురికిపోయినా పర్వాలేదు, గ్రామంలో మురికంతా సరే వాళ్ళ కాలనీని ముంచెత్తినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి ముంజేరు గ్రామ పంచాయతీ 2018 నుండి ఈ రోజుకు ఉన్న పంచాయతీ కార్యదర్శులు అయితేనేమి, సెక్రటరీలు అయితేనేమి వాళ్ళ పేర్లతో సహా, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి అయితేనేమి, ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితేనేమి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరెవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద ఈ రోజు పత్రికాముఖంగా చెప్తున్నాం, మేము ప్రతి ఒక్కరి మీద సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వీళ్ళ మీద
ప్రైవేట్ కేసు వేయబోతున్నాం, ప్రతి ఒక్కరిని కోర్టులో నిలబెడుతున్నాం, ప్రతి ఒక్కడు ఉద్యోగం పోద్ది. పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఆర్డబ్ల్యూఎస్ ఏఈల దగ్గర నుంచి డిఈల దగ్గర నుంచి తహసీల్దార్లు అయితేనేమి ఎంపీడీఓలు అయితే ప్రతి ఒక్కడు కూడా చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. ఎస్సీ కాలనీని మురికి నీళ్లతో ముంచినందుకు ప్రతి ఒక్కడు చట్టం ముందు నిలబడాల్సిందే. ప్రతి ఒక్కడికి చేతులకు బేడీలు వేసి ఊరేగిచ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పింది మూలంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ క్షణమే ఈ కాలువను మూసేయండి. యథావిధిగా నీళ్లు ఏ విధంగా వెళ్తున్నాయో ఆ చెరువుకి ముక్కాం రోడ్లో గుండా ఆ చెరువుకు మళ్లించవలసిందిగా అధికారులకి ఒక్కసారి మీకు ఇది హెచ్చరిక మాత్రమే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవట్లేదు. మీరు కనుక ఈ పని చేస్తుంటే మీరు జైలు జీవితం తప్పించుకుంటారు, లేదంటే మీరంతా జైలుకి వెళ్ళడం ఖాయమని ఇందు మూలంగా తెలియజేస్తున్న మిత్రులారా. జై భీమ్. పేరు పెట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్కి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో కూడా గతంలో పనిచేశాను. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే దళితుల దగ్గర ఇంటి దగ్గర కానీ పరిసర ప్రాంతాల్లో కానీ మురికి పాడేస్తే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టమని చట్టం చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ అధికారులందరూ? ఆ మురికి నీళ్ళు మొత్తం తీసుకెళ్లి ఎస్సీ కాలనీలో పెట్టారు. అందుకని ఎవరైతే ఈ అధికారులు ఈ పాస్ చేసినటువంటి కాంట్రాక్ట్తో సహా అందరి మీద అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. అదేమై రెండోది, ఆ పేటలోకి వెళ్ళి చూస్తే రోడ్ వేసారు, ఆ పక్క ఈ పక్క డ్రైన్ పెట్టలేదు. వాళ్ళు వాడుకున్న నీళ్లు అక్కడే ఉండి ఈగలు దోమలతోటి వాళ్ళ అనారోగ్యం పాల్గొస్తారు. ఎస్సీ ఎస్టీ సప్లై యాక్ట్ ప్రకారంగా నిధులు మంజూరు అవుతున్నాయి. ఆ నిధులు అరాకొరగా ఖర్చు పెట్టి మిగతాది వాళ్ళ జేబుల్లో వేసుకోవడం వల్ల ఈరోజు ఆ పేటల్లో ఎక్కడ కూడా డ్రైనేజ్ లేదు. ఇప్పుడు ఆ పేటలో ఉన్న డ్రైనేజ్ కాలువ కట్టినప్పుడు ఈ కాలువలోకి డ్రైనేజ్ పేటలోంచి వచ్చే నీరు బయటికి పోయి మార్గం లేకుండా ఆపేశారు. అంటే కాలువ ఎత్తిపెట్టారు, పేట తక్కువగా ఉంది, నీరంతా కూడా వర్షం నీరు కానీ మురికి నీరు కానీ పేటలోకి వస్తుంది, కానీ ఆ కట్టినటువంటి డ్రైన్లోకి పోదు. అందుగురించి ఈ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. వీళ్ళందరి మీద తక్షణమే అట్రాసిటీ కేసు పెట్టాలి. రెండోది, కౌంటర్ కేసు పెట్టకూడదని పొన్నై కమిషనర్ చెప్పారు. జస్టిస్ పొన్నై కమిషనర్ ఈ రాష్ట్రం అంతా జరిగి కొన్ని సూచనలు చేశారు. అందులో సూచన ఏంటంటే, అట్రాసిటీ కేసు ఎక్కడైనా నమోదైనప్పుడు దానికి కౌంటర్ కేసు పెడితే దాన్ని చెల్లదు, పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ పోలీసు ఆ చట్టం చదవలేదా నేను అడుగుతూ ఉన్నాను. ఆ చట్ట ప్రకారంగా అయితే ఆ కౌంటర్ కేసే కట్టకూడదు. దోషుల్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో ఈ అధికారులందరి మీద మన చెన్నకేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కోర్టులో ప్రైవేట్ కేసేది. వీళ్ళని అట్రాసిటీ చట్టం ప్రకారంగా శిక్షించే వరకు కూడా దళిత ఐక్యవేదిక దళిత సంఘాలందరూ కూడా పోరాడి వాళ్ళ పక్షాన్ని నిలబెట్టాలని తెలియజేస్తున్నారు. ఆయన కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే ఆయన పని ఆయనది, నా పని నాది అన్నాను. తెలుసా, ఆ విషయంలో కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డికి రాజీ పడకుండా ఈ కేసు వాదించాము. మరి గుల్కరాయ్ కేసు కూడా అలానే వాదించాము. ఇంకో హర్షగౌర్ ఒక కేసు ఇచ్చారు, ఒక దళిత అడ్వకేట్. ఆయన నేషనల్ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా లెవెల్, ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ, క్లోజ్ ఫ్రెండ్ టు ద రాహుల్ గాంధీ. ఆయన మర్డర్ అయితే కూడా నేను బాధితుల సైడ్ కింద వాదించేసి ఆ దాంట్లో ఎవరెవరు ఉన్న ముద్దాయిలకి జైలుకి పంపించేశాను. ఈ రోజు కూడా మీరు ఉన్నాను నేను. మీరు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా మీరు పిట్టవర ప్రసాద్ గారితో, మా డాక్టర్ గారితో, లేకుంటే భూషి వెంకటరావు గారితో మీరు ఏదైనా సాయం కావాలంటే అడగండి. అందరికీ జై భీమ్.